అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో నిడదవోలు పట్టణంలో స్థానిక 6వ వార్డులో మిత్రులు నిడదవోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు శ్రీ భోగవల్లి ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులకి, మహిళామ తల్లులకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవాడి కంట కన్నీరు తుడవడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఎవరైతే కష్టంలో ఉన్నారో, అది రైతు కానివ్వండి, మహిళ కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, యువజనులు కానివ్వండి, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా బయటకు వచ్చి మొట్టమొదటిగా తన జోబులో డబ్బిచ్చి వారిని ఆదుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ పెట్టేటప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు, ఇది స్వార్థ రాజకీయాల కోసం పెట్టిన పార్టీ కాదు, పేదవాళ్ళకి అధికారం తీసుకురావడానికి పెట్టిన పార్టీ, అందుకే మేము ముందుకు వెళుతున్నాం అనేటువంటి మాటతోటి గడిచిన 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను చేయడం మనందరికీ తెలిసిందే. దాంతోపాటు ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా శూన్యం చేసేసి, ఏ రకంగానూ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధికి కానరానిటువంటి విధంగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అంటే మహాశక్తులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన దేశాన్ని మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి జనసేన పార్టీ ఇవాళ ఒక కొత్త శకానికి ఆవిర్భావం పలికింది. ఈ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన శకానికి నాంది పలికి రేపు వచ్చే ఎన్నికల్లో ఈ 3 పార్టీల కలయికతోటి ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అద్భుతమైన పరిపాలన అందించడానికి వీలుగా ఇవాళ జనసేన పార్టీ ఒక అడుగు ముందుకేసింది. ఈ పొత్తుకు రావటం కోసం, ఈ పొత్తుకు, ఈ కలయికకి కూడా ప్రధాన కారకులు వెనకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గానికి నన్ను నిలబెట్టడం జరిగింది. ఈ 3 పార్టీల యొక్క ఆశీస్సులతోటి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులందరి యొక్క ఆశీస్సులతోటి 100% కూడా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం ఉంది. దానికి ఇవాళ ఇంత తక్కువ సమయంలో చెప్పినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి యువత, అదేవిధంగా మహిళామ తల్లులు ఒక వార్డులో పెట్టుకున్నటువంటి కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, శత సహస్ర వసంతాల పాటు ఈ పార్టీ ఇలా ముందుకు సాగాలనేటువంటి మాటను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.